నువ్వు హోం మంత్రివా లేదా యాంకర్వా అంటూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారిని ఉద్దేశించి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ కాలేజీల వ్యవహారం మీద అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అనిత గారు ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ని ఉద్దేశించి ఆర్కే రోజా గారు అనిత గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఘాటు వ్యాఖ్యల ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే. నమస్తే. ఆర్కే రోజా గారు అనిత గారిని ఉద్దేశించి నువ్వు హోంమంత్రివా లేదంటే యాంకర్వా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఆ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపడం, ఇవన్నీ చూస్తున్నాం. ఈ ఘాటు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే అసలు టాపిక్ గురించి మాట్లాడే ధైర్యం లేక రోజా గారు ఇప్పుడు దేని గురించి అయితే చెప్పారు, కాలేజీల గురించి తప్పుడు ప్రచారాలు చేసుకోకండి అని చెప్పారు అనిత గారు. సో మొత్తం కంప్లీట్ ఎక్కడ అవ్వలేదు, మొండిగోడలు ఉన్నాయి, శిలాఫలకాలతో వదిలేశారు. ఊరికే శంకుస్థాపన చేస్తే కాలేజీలు కట్టేసినట్టేనా? కాదు కదా. శంకుస్థాపనకి ఎక్కడ కడితే అక్కడ రాళ్ళు నాటేసుకొని మేము కాలేజీలు కట్టేసామని అంటే ఎవరైనా వినేదానికి ఎవరైనా ఉన్నారా? అసలు ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఎన్ని కాలేజీలు కట్టారు, మీరు దానికి ఎంత ఫండ్స్ వదిలారు, మీరు ఎంత ఇస్తామని చెప్పారు. 8,450 కోట్లు ఇస్తానన్నారు. సో మీరు ఇచ్చింది ఎంత? 1,400 కోట్లు కూడా మీరు రిలీజ్ చేయలేకపోయారు. సో ఆ వర్క్ ఎక్కడి వరకు నడిచింది, దానిలో మీరు తినటం ఎంత తిన్నారు, ఇవన్నీ అయితే ఎవరైనా అడుగుతారు కదా. సో వాటికి మీరు సమాధానాలు చెప్పలేక ఒక మంత్రి నువ్వు యాంకరా అని అంటే వీళ్ళు యాంకర్స్ కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండేదంతా యాంకర్స్ అనేది మర్చిపోయారేమో రోజా గారు. శ్యామల గారు ఒక యాంకర్, ఈవిడ యాంకర్ కమ్ జబర్దస్తిలో ఇది జడ్జిగా చేస్తున్నారు, ఒక ఆర్టిస్టు. సో మీరున్నది మీ ప్రొఫెషన్ అది. ఆవిడ టీచర్గా పనిచేశారు. ఇప్పుడు అనిత గారు టీచర్గా పనిచేశారు. దీనిలో యాంకర్ అనేది కూడా మేము తప్పు పట్టలేదు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు యాంకర్ అన్నాను, ఆర్టిస్ట్ అన్నాను తప్పు పట్టట్లేదు. ఇక్కడ వాళ్ళే తప్పు పట్టుకుంటున్నారు, వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ ని వాళ్ళే తక్కువ చేసుకొని మాట్లాడి రేపు పొద్దున మమ్మల్ని సినిమా వాళ్ళు అంటారా, మేము ఆర్టిస్టులు అంటారా అనేది మళ్ళీ వాళ్ళే ఏడుస్తారు కెమెరాల ముందుకు వచ్చి. గతంలో రోజా గారు చేసింది అవే కదా. అంటే మీరే యాంకర్లను మీరే తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నారా? అంటే శ్యామల గారిని తక్కువ చేసి మాట్లాడిందిగా, అవునా కాదా? శ్యామల గారిని తక్కువ చేసింది. మీలో మీకు కాంపిటీషన్ ఇప్పుడు అక్కడ. సో దాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు. అనిత గారు మాట్లాడిన దానిలో అన్ని ఖచ్చితంగా నిజాలు మాట్లాడారు. ఎక్కడ కూడా ఆవిడ కావాలని వాంటెడ్లీ నింద వేయటము అట్లాంటివి కాదు. మీరు చేసింది ఏంటి, అన్ని మొండిగోడలు ఉన్నది నిజం కాదా? మెడికల్ కాలేజీల విషయంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య చూసుకున్నట్లయితే తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు నిజంగా ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని పూర్తయ్యాయి? ఇప్పుడు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలు కొన్నైనా పూర్తయ్యాయా లేదా మొండిగోడలతోనే ఉన్నాయంటే ఇక్కడ ఆయన కట్టిన దానిలో ఎక్కడ కంప్లీట్ అయినట్టు కానివ్వండి, శంకుస్థాపనతో ఆగిపోయినట్టువే కనపడుతున్నాయి. సో ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాడు. సరే పంపించిన ఫండ్స్ అని ఎంతవరకు అక్కడ యూజ్ అయ్యాయి? సో దానిలో మీరు కంప్లీట్ చేయలేకపోయారు కదా. సో దీని అన్నిటికీ కలిపి నేను 17 కాలేజీలు కట్టాను అని అంటే ఒకటి మనం అది కూడా కౌంట్ వేసుకొని ఉండొచ్చు. ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ ఉండేది, దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. సో దాన్ని కూడా వీళ్ళ కౌంటింగ్కే వేసుకొని ఉంటారుగా. వీళ్ళు చేసే పనులన్నీ ఇలాంటివే కదా. సో వాళ్ళు కట్టి, వాళ్ళు బిల్డింగ్లు కట్టి, వాళ్ళు దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి దాన్ని ప్రమోట్ చెప్పుకోగలుగుతారు. సో కట్టిన వాటిని కూడా ఆల్రెడీ ఉన్న బోర్డు మార్చి కూడా చూపెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళు కట్టింది ఏంటి, అక్కడ కట్టింది ఉంటే మీరు ప్రజలకు చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళైనా వీడియోలు తీసి చెప్పగలుగుతారు. మీరు 17 కాలేజీలు కట్టారంటారు కదా, 17 కాలేజీలు ఏందో చూపెట్టండి. సో దానికి కూటమి ప్రభుత్వం వాళ్ళు మీ వెనకాల రావాలా? దారి తెలీదా? మీరు అడ్రస్లు పెడితే చూసుకోలేరా? చేసిన వాళ్ళైతే ఇప్పుడు మనం చేసాము ఈ పని అని అన్నప్పుడు రోజా వెళ్ళి ప్రతి చోట వెళ్ళి పెట్టమనండి, చూద్దాం ఏం చేస్తుందో చూస్తాం. చేసినవి దాని గురించి మాట్లాడండి. అంతేగానివ్వండి వెటకారానికి పోయి యాంకర్లు అంటే తక్కువ చేసి మాట్లాడటం, చులకన చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. యాంకర్ లాగా మాట్లాడుతుంది వచ్చి అని అంటే యాంకర్లు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారేమో, మీరు కూడా అదే ఆర్టిస్టే కదా. సో అది మాట్లాడటం అందరినీ యాంకర్లను కూడా ఇక్కడ కించపరిచినట్టే మాట్లాడుతుంది. రోజా గారు మాట్లాడిన మాటల్లో ప్రతి మాట కూడా
ఏది కూడా నిజం ఉండదండి. ప్రతిదాన్ని ఆవిడ ఆలోచన ఏంటంటే నేను ఏం చెప్పినా నమ్ముతారు అనే ఒక ధోరణిలో ఉంటుంది. ఆవిడ్ని నియోజకవర్గంలో కూడా అండి ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఈ రోజున ఈ 17 కాలేజీలు అనే దానికి ఒక అధికార ప్రతినిధి పోస్ట్ ఉంది కాబట్టి వచ్చి మాట్లాడుతుందే కానివ్వండి, అదే నియోజకవర్గంలో వెళ్ళి ఏదైనా పని చేస్తుందా? ఆవిడ క్యాడర్ అయినా ఆవిడని పట్టించుకుంటుందా? ఆవిడ క్యాడర్ కూడా ఆవిడ పట్టించుకోవట్లా. అసలు వైసీపీ పార్టీ అనే దాన్ని భూస్థాపితం చేసేది ఎవరైనా అటు పక్క నగిరి నియోజకవర్గం అటు ఎంత ఉన్నట్టు ఫస్ట్ ప్లేస్ రోజాదే అవుతుంది. సో ఆ స్థాయిలో ఉంది అక్కడ రోజా గారి పరిస్థితి. ఆవిడకి మైనస్. రాబోయే రోజుల్లో నష్టం కలిగించేటువంటి అవకాశం ఉందంటారా? అయితే అది మనం చూసాం కదా. ఇప్పుడు ఈ 11 స్థానాలకి ఆవిడ కూడా ఒక కారణమే కదా. ఇలాంటి వాళ్ళనేగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు. ఇలాంటి వాళ్ళనే కదా వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి మళ్ళీ వీళ్ళు నోరు బారేసుకుంటున్నారు. అది వాళ్ళకే మైనస్ అవుతుంది. వాళ్ళకే ఆ స్థానాలు లేకుండా పోతున్నారు. ఈ రోజున రోజా గారు మాట్లాడే ప్రతి మాట కూడా మళ్ళీ ఆవిడికి ఏదైనా ఎవరైనా బాధ పెట్టేటట్టు మాట్లాడితే బాధపడిపోతూ ఏడుస్తూ వీడియోలు చేసి పెట్టుకుంటుంది. సార్ అదే లేడీస్ని ఈవిడ మాట్లాడినప్పుడు తప్పు లేదా? ఈవిడ లేడీస్ని మాట్లాడుతుంది. ఇప్పుడు ఈవిడ్ని ఎవరో మాట్లాడారంటే ఒక మేల్ పర్సన్ ఎవరైనా మాట్లాడారంటే ఒక రకంగా వేరేగా అనిపిస్తుంది. సరే, కానీ ఒక లేడీని మాట్లాడుతుందనంటే ఎట్లా మాట్లాడుతుంది? ఎలాంటి మాటలు మాట్లాడుతుంది? సో ప్రతి దానిలో కూడా కించపరిచేటట్టు మాట్లాడటమే కానివ్వండి. ఎవడో కూడా ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తే కదా. సో ఒక టైంలో మనం చూసాం అదే అనిత గారిని ఎన్ని రకాలుగా ఆవిడ్ని అసెంబ్లీలో ఆవిడ వీడియోస్ కూడా ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం. ఆవిడ ఏ రకంగా మాట్లాడిందని, ఆవిడ పర్సనల్ లైఫ్ అటాక్ చేసింది, ఆవిడ బాడీని ఇది మాట్లాడింది, ఆవిడ కలర్ గురించి మాట్లాడి మొత్తం కలర్ తీసుకుంటే ఈవిడ మటుకు ఏం పెద్ద కలర్ ఏం కాదు, కానీ ఈవిడ మాట్లాడిన మాటలు అలాంటి మాటలు. ప్రతిదీ కూడా ఆ బాడీ షేవింగ్ చేయటం అన్నీ చేసింది, అసెంబ్లీ సాక్షిగా చేసింది. అలాంటప్పుడు ఈవిడ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ద్వారానికి వెళ్తుందంటే ప్రజలు ఖచ్చితంగా చూస్తారండి, ఆలోచిస్తారు. మళ్ళా బుద్ధి అనేది మార్చుకుంటే కొంచెం రోజా గారు ఇప్పుడైనా కొంచెం మనం చేసిన పని ఏంటో అది చెప్పాలి. మీరు చేశాను అంటున్నారు కదా, ఏం చేశారో చెప్పండి, ఎక్కడ చేశారో చెప్పండి, ఏ కాలేజీకి ఎంతెంత నిధులు ఇచ్చారో చెప్పండి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో చెప్పండి, ఎక్కడ ఎంత % చేశారో చెప్పండి, ఎక్కడ ఏ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని ఇయర్స్ ఇప్పటికి వీళ్ళు కట్టిన దగ్గర నుంచి చూస్తే ఒక 1 year అయినా కంప్లీట్ అయిందా వాళ్ళ ఎడ్యుకేషన్? ఇప్పుడు ఏమైనా జాయిన్ అయ్యారా కాలేజీలో? ఇట్లాంటివి ఉంటాయి కదా. ఆ లెక్కలేదో చెప్పు, అందరూ వింటారు, తెలుసుకుంటారు. నువ్వు చేసిన పని ఏంటో తెలుస్తుంది. మీ పార్టీకి నువ్వు ప్రమోట్ చేయాలనుకుంటే అలా చేయి. అంతేగాని నోటుకు వచ్చినట్టు అనిత గారిని అంటే ఈవిడికి వచ్చేసేది ఏమీ లేదు. ఇది ఆవిడ నోటి దూలతో ఏదైనా మాట్లాడుతుందండి, నోరుంది కదా అని ఏదైనా అవుతుంటది అంతే. నమస్తే.